వరంగల్ కొంచెం నాకు తెలిసిన అది ఇట్ ఈజ్ వాళ్ళ రియాక్షన్ ఉండే కన్ఫ్యూజ్ చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లతో మాట్లాడిన పేర్లు ఇంపార్టెంట్, పేర్లు లీక్ చేయడం బాగుండదు అనుకోండి, వాళ్ళే చెప్పలేకపోతున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ థర్డ్. ఇట్ ఈస్ నాకుండే దాంట్లో ఏదన్నా వరంగల్ కాంగ్రెస్ బయటపడుతుందని నాకు క్లియర్ ఎడ్జ్ నాకుండేది. వాళ్ళు చెప్పేది కన్ఫ్యూజ్ చెప్తున్నారు, ఏమి రిజల్ట్ అదైతే లేదని చెప్పి ఇంపార్టెంట్ దాన్ని తిరిగిన వాళ్ళే చెప్తున్నారు. ఒక 5గురితో మాట్లాడాను. బట్ నేను అనుకుంటున్నాను నాకుండే నాలెడ్జ్లో నేనంటే మీరు 2 రోజులు నేను ఆంధ్రలో పోయినా ఇది మాట్లాడలేదు, నేను సిక్కుంటే మీ దానికోసం ఎంత ప్రిపేర్ పొద్దుట చేశాను. వరంగల్ కాంగ్రెస్ వస్తాను, మహబూబాబాద్ క్లియర్ కట్ కాంగ్రెస్, ఖమ్మం కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, నాగర్ కర్నూలు నాకుండే అభిప్రాయం కాంగ్రెస్, కానీ బీజేపీ సెకండ్ వస్తుంది అక్కడ. మహబూబాబాద్ నేను ఐడియా చేయలేదు. ఖమ్మంలో ఏదైతుందో నేను అనుకుంటున్నాను నాకుండేది, దాని మీద నేను ఎక్సర్సైజ్ చేయలేదు, ఎందుకంటే 7-8 రోజులు ఆంధ్ర పోయాను, నేను చేయలేదు. బట్ నామాది కానీ ఓటింగ్ ప్యాటర్న్ కానీ కమ్యూనిటీ పరంగా బీజేపీ అంటుండే, కానీ నేను దాన్ని చెప్పలేను. నేను ఎక్సర్సైజ్ చేయనందుకు ఐ కాంట్ కొంత ఎక్సర్సైజ్ చేయండి, నేను చెప్పలేను. బట్ ఐ కాంట్. ఇంకోటి నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు మెంటల్గా ఒక 2 గంటలు చెప్పేంత నాకు ఓపిక కూడా లేదు. మీరేమో నిల్చుని చెప్పండి, కూర్చుంటేనేమో గ్యాప్ ఇచ్చేసి ఇది లైవ్ కనుక బ్రేక్ చేయలేము. నల్గొండ క్లియర్. నాగర్ కర్నూలు కూడా నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. కొందరు చెప్తుందంటే బీజేపీ వాళ్ళు కానీ కొంత అడిగినప్పుడు ఏదైతుందో న్యూట్రల్స్ అడిగినప్పుడు నాగర్ కర్నూలు కూడా బీజేపీ గెలిస్తే ఆశ్చర్యం లేదు అంటున్నారు. మహబూబ్ నగర్ 7 days బ్యాక్ వరకు డ్రాప్ అవుతా వచ్చింది. 5% నుంచి 7 days కింద వరకు నెక్కను వచ్చింది మనకుండే రిపోర్ట్. నేను అనుకోకుండా వంశీ గారికి ఫోన్ చేస్తే, అంటే దగ్గరకు వచ్చింది కనుక నేను ఏదైనా చెప్పాలని, తనకు నాకు మంచి మిత్రుడు, అప్పటి వరకు నేను ఇంటర్ఫేర్ కాలే. ఒక 12 hours తర్వాత ఇప్పుడు రాత్రి 1 o'clock ఫోన్ చేసిండు, బాయ్ సాబ్ నీది గాయప్ ఉండే, బట్ నెక్ టు నెక్ వచ్చినావు, చాలా జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు కూడా ప్రిస్టేజ్ తీసుకుంటున్నాడు, మీటింగ్స్ కూడా అప్పటికి 4-5 అటెండ్ అయ్యండి, ఇంకా కూడా వస్తాడు కావచ్చు. మనీ మేనేజ్మెంట్ ఆయన డైరెక్ట్ చేస్తుండే, ఎందుకంటే ఆయన ఓన్ జిల్లా కనుక. ఒకటేమో మల్కాజ్గిరికి వచ్చే ఛాన్స్ లేదని తనకు తెలుసు, రిప్రజెంట్ చేసింది. మహబూబ్ నగర్ గిట్ట రాకపోతే ప్రిస్టేజ్ కనుక ఆయన తీసుకుంటాడు. కానీ నీ వంతుగా అయితే 50కా అయితే 100కా ఓ ఇద్దరిని కాంబినేషన్ చేసి వాళ్ళకి సెల్ ఉన్నాయా, 90% సెల్స్ ఉంటాయి. పోలింగ్ అవుతాడు చూసుకో. ఆ కలెక్టివ్ ఆఫ్ 50-100 పేర్లు ఆ వాడే కాదు, మిలిటెంట్ ఆఫ్ కాంగ్రెస్కి వస్తాయనా న్యూట్రల్ ఓట్నా మొబిలైజ్ చేసుకొని వాళ్ళని పోలింగ్కి చేర్చే ప్రయత్నం చెప్పాను. ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఏమవుతుందో మహబూబ్ నగర్ కూడా, అంటే కాంగ్రెస్ 2 సీనియర్ నాయకులు, పదవిలో ఉన్న ఒక నాయకుడు 20-30 తోటి గెలుస్తాం కావచ్చు అంటుండు. 20-30 అంటే మరి స్వింగ్ టువర్డ్స్ ఈ గ్రామ స్థాయిలో దాంట్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు బీజేపీ. నేను అడిగిన, నీ మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీలో బాబు, నీ కాన్స్టిట్యూన్సీ అడిగిన 90%, ఈ ఇంకా 6 కాన్స్టిట్యూన్సీల మీది కాక మహబూబ్ నగర్ పార్లమెంట్లో నువ్వు చెప్పగలుగుతావా? ఆమెకు ఫాలోవర్ ఎవరికి, అరుణ గారికి, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు, ఎన్ఆర్ఐ, నా మంచి మిత్రుడు. స్ట్రాంగ్ అడిగిన అతన్ని. అన్ని గ్రామాల్లో అక్షంతలు పోయినాయా? 90%. నాది కాదు, 7 కాన్స్టిట్యూన్సీ జరిగింది. ఈ రాముంది అంటే రాముంది కొంచెం జరిగింది, అయ్యవారు చెప్పింది అనేది. వాళ్ళు కాన్ఫిడెన్స్లో ఉన్నారు. బట్ కాంగ్రెస్ నాయకుడే, ఇంపార్టెంట్ నాయకుడే. 25-30 వేలు అంటే మహబూబ్ నగర్ నుంచి నెక్ టు నెక్ ట్రెండ్ ఉంటే అరుణ గారికి గెలవచ్చు. బయటపడితే ఒక 20-30 వేలతో తప్పితే ఎక్కువ మెజార్టీ రాదు వంశీ గారికి. ఆమె గెలిచినా కూడా ఒక 40-50 వేలతో స్వింగ్ ఉంటే మోర్ దెన్. కాంగ్రెస్ గెలిస్తే తక్కువ ఉంటుంది, బీజేపీ గెలిస్తే ఇట్ విల్ గో ఆఫ్ 75-1 lakh కూడా వెళ్ళిపోతుంది. చెవెళ్ళ ఈజీ. వాళ్ళకుండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెవెళ్ళ మన విశ్వేశ్వరరెడ్డి గారు, డౌట్ లేదు. రూరల్ అయితే అసలు టోటల్ వన్ వే రూరల్. మెదక్ ఏదైతుందో 3 కాన్స్టిట్యూన్సీలు ఇంపార్టెంట్. ఒకటి
గజ్వేల్ సీఎం గారు రిప్రజెంట్ చేస్తున్నాడు, రెండవది హరీష్ వాళ్ళ అల్లుడు మాజీ మంత్రి, మూడవది ప్రభాకర్ రెడ్డి. ఈ రెండు కలిపే క్లబ్లో ఉంటుంది దుబాక్. ఈ 3 కాన్స్టిట్యూన్సీల ఈ 5-6 రోజులకి వెళ్ళి మాట్లాడలేదు. ఈ రోజు కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మెదక్లో నేను ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడలేదు. అయితే మెదక్ నేను నాకుండే అవగాహన చెప్తున్నా, మోర్ దాన్ 50,000 గజ్వేల్ ఎక్స్పోర్ట్ చేశారు, 75 సిద్దిపేట్ 7 days బ్యాక్ అండ్ 50,000. ఇది దాదాపు 1,75,000 నుంచి 2 లక్షలు, 1,50,000కి తగ్గకుంటే ఈ 3 కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వస్తుందని చెప్పారు. ఆ మెజార్టీ వస్తే మెదక్ గెలుస్తుంది, లేకపోతే లేదు. ఈ 7-8 రోజుల కింద మాట్లాడింది వెంకటరామరెడ్డి మీద రియాక్షన్, ఎందుకంటే ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉండే, సిద్దిపేట ఇవన్నీ కవర్ అవుతాయి. అక్కడ నిర్వాసితుల భూములు, కొండపోచమ్మ, ఏదేదో సంథింగ్ అంతా ఏదైతుందో ఏకపక్షంగా పోయిండు, ర్యాష్గా పోయిండు. బట్ ఆయన ఏదైతుందో కొన్ని సోషల్ యాక్టివిటీ కూడా చేసి ఒక 100 కోట్లు ఇది. ఎమ్మెల్యేలు కూడా ఆయన ఫస్ట్ క్యాండిడేట్ అని స్మెల్ వచ్చినప్పుడు 2 months బ్యాక్ 3-4 ఎమ్మెల్యేలు మెదకులు వచ్చి కలిసింది, అది ఆయనకే. తర్వాత దాన్ని బ్యాక్ చేసుకొని చివరకు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆయన డబ్బులు సమృద్ధిగా ఇచ్చిండు ఎమ్మెల్యేలకు. వాళ్ళు ఎంత మిగిలించుకున్నారో ఆయన సంగతి మనకు అవసరం లేదు. బట్ గ్రామాల్లో కూడా ఆయన ప్యారల్ ఆయన ఆర్గనైజ్, ఆయన అయితే ఒక విజన్తో ఉన్నాడు కనుక సిస్టమేటిక్గా. హరీష్ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ కాన్స్టిట్యూన్సీలో కాక ఆయనకు మెదక్ సంగారెడ్డిలో కూడా పట్టు ఉంది ఆయనకు. ఆ 2 కాన్స్టిట్యూన్సీలు కూడా సిస్టమేటిక్ ఏదైతుందో చేసిండ్రు. బయట పడితే ఏదైతుందో అది బయట పడుతుంది, ట్రెండ్ ఉంటే అది బీజేపీ. సో ఇది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ ఇస్ నీలం మధు ఇస్ ఓన్లీ ఫర్ సంగారెడ్డి అండ్ పటాన్చెరు తప్పితే ఆ ముదిరాజు అనేది ఉంది, బట్ తీసుకురాలేకపోయాడు. కొత్త క్యాండిడేటు, పర్సనాలిటీ లేదు, ఓన్లీ పటాన్చెరు వరకే. ఆ ముదిరాజు అనేది వర్కౌట్ నడవలే. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్ భారీ మెజారిటీ వస్తే బీజేపీ బీఆర్ఎస్ కి ఛాన్స్ ఏమంటారు? 3 కాన్స్టిట్యుయెన్సీలో ఆ మూడులో వాళ్ళు అనుకున్నట్టు మెదక్. బట్ ఈజ్ ఏ క్లోజ్ ఫైట్. ఒక 40-50 వేలతో నడిచేటండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.